జిల్లా దుబ్బాక మండలంలో గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. మండల కేంద్రంలోని పలు కార్యాలయాల ముందు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. రాజ్యాంగానికి లోబడి ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని చదవాలని సూచించారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. ప్రజలందరి భాగస్వామ్యంతోనే దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమని వెల్లడించారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్ తన కళలను మనము రుజువు చేసుకునే రోజు ఈ రోజు. దేశమంతటా కూడా గణతంత్ర ఉత్సవాలు జరుపుకునే రోజు. భారత స్వతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం మనం ఏ విధంగా ఉండాలి, మన పరిపాలన ఏ విధంగా చేసుకోవాలి అనే దానిపై 26 జనవరి రిపబ్లిక్ డే మనం జరుపుకుంటున్నాం. దాని సందర్భంగా ప్రజలందరూ కూడా, యావత్ దేశ ప్రజలు, భారతదేశ ప్రజలందరూ ఈరోజు ఉత్సవాలలో పాల్గొంటున్నారు. మనం కూడా ప్రతి భారత పౌరుడు దాని బాధ్యతగా స్వీకరించి మనము, మన సమాజము, మన కుటుంబము, మనం కూడా కొన్ని బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
ఈ రోజు దుబ్బాకలో చూసినట్టయితే మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మీరందరూ కూడా ఆశీర్వదించి మన దుబ్బాక సేవ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన మా దుబ్బాక పట్టణ ప్రముఖులందరికీ కూడా మరి రిపబ్లిక్ డే సందర్భంగా వారందరికీ కూడా శుభాభివందనాలు తెలుపుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా మీ అందరి సహాయ సహకారంతో దుబ్బాక నియోజకవర్గాన్ని దుబ్బాక పట్టణాన్ని కూడా ఏ విధంగా అయితే అంబేద్కర్ కలలు కన్నాడు, మహాత్మా గాంధీ కలలు కన్నాడు, మరి ఆ కళలు మనకు తెలంగాణ తీసుకున్న తర్వాత 14 సంవత్సరాలు పోరాడి ఈ రోజు అంబేద్కర్ గారి ఆశగా ఏదైతే ఆయన ఆశయం ఉందో చిన్న రాష్ట్రాలు బాగుంటాయి, చిన్న రాష్ట్రాలు అయితేనే మన ప్రజల యొక్క మన బాగోగు చేసుకోవచ్చు, పరిపాలన బాగా చేసుకోవచ్చు అని చెప్పి వారి సంకల్పమే ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. మరి వారి ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ప్రతి పౌరుని మీద ఉన్నది. మరి ఈ రోజు దుబ్బాక నియోజకవర్గం సంబంధించిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వంలో చేసుకున్న అభివృద్ధి కార్యక్రమాలను అదేవిధంగా అన్ని గ్రామాలలో కూడా మహాత్మా గాంధీ కన్న కళలను నిరూపించుకున్న ఘనత మరి మన తెలంగాణ ప్రజలని. గత ప్రభుత్వంలో కూడా అన్ని గ్రామాలు కూడా ఏ గ్రామం అయితే ఎంతమంది అన్ని గ్రామాలను కూడా అభివృద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గానికి వచ్చినట్టయితే మరి మనం అందరం పూర్తి స్థాయిలో మరి వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రాంతం మనది. మరి దానికి సంబంధించిన వ్యవసాయ కుటుంబాలు బాగుపడాలంటే మరి ఎన్నో కళ నెరవేర్చుకున్నాం కాబట్టి మరి ఈరోజు ప్రాజెక్టులు పెట్టుకొని ప్రాజెక్టుల ద్వారా మరి అన్ని గ్రామాలకు నీరు తెచ్చుకొని తాగునీరు అందించాలనే ఒక మంచి సంకల్పంతో మరి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన కళలను మరి నిరూపించుకున్న ఘనత గత ప్రభుత్వాన్ని. మరి మహాత్మా గాంధీ కన్న కళలను కూడా పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలు అభివృద్ధి అయితే మరి పట్టణాలు అభివృద్ధి అయితే దేశం బాగుపడుతుందో సంకల్పంతో మరి మనం అన్ని గ్రామాలను కూడా మరి పరిశుభ్రతతో పాటు మరి మంచి నిధులిచ్చి గ్రామ పంచాయతీలను కూడా అభివృద్ధి చేసుకున్నాం. మరి కొత్తగా